గుడ్ ఈవినింగ్. తెలుగు సినీ ఇండస్ట్రీ రేపు 4 గ్రూపులుగా విడిపోబోతుంది. ఇండస్ట్రీలో ఉన్న 4 అగ్ర హీరోలు 4 గ్రూపులకు నాయకత్వం వహించబోతున్నారు. యువ హీరోలపైనే, యువ ఆటగాళ్లపైనే నమ్మకం పెట్టుకుని రంగంలో దిగుతున్న ఈ 4 గ్రూప్స్లో గెలిపెవరిది? లాల్ బహదూర్ స్టేడియం ఓ బృహత్ కార్యానికి వేదిక కాబోతోంది. అదే స్టార్ క్రికెట్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ 2020 టోర్నమెంట్ లో సచిన్, ధోని, యువి, సురేష్ రైనా లాంటి స్టార్లెవరూ లేరు. కానీ అంతకు మించిన మజాని అందించబోతోంది ఈ టోర్నీ. ఇంతకీ ఈ టోర్నీలో పాల్గొనే టీంలేవి? ఈ టీంలకు నాయకులెవరు? టీం మెంబర్స్ ఎవరు? చిరు చీతాస్, బాలయ్య లయన్స్, నాగ్ కింగ్స్, వెంకీ వారియర్స్ ఇవి ఈ టోర్నీలో పాల్గొనే జట్లు. ఈ టీంలకు కెప్టెన్లెవరో ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. చిరంజీవి చిరు చీతాస్, బాలకృష్ణ బాలయ్య లయన్స్, నాగార్జున నాగ్ కింగ్స్, వెంకటేష్ వెంకీ వారియర్స్. ఇంతకు ముందు కూడా ఇలాంటి మ్యాచ్లు జరిగాయి. అయితే ఈసారి ఇంకాస్త ప్రొఫెషనల్ గా నిర్వహించడానికి ప్లాన్ చేశారు. అందుకే మన హీరోలంతా 10 రోజుల నుంచి ప్రాక్టీస్ లో మునిగిపోయారు.
వీరెవరికి రెగ్యులర్ గా క్రికెట్ ఆడే అలవాటు లేకపోయినా క్రికెట్ అంటే ప్రాణం పెట్టేవాళ్లు చాలా మంది ఉన్నారు. వారిలో అందరికంటే ముందు చెప్పుకోవాల్సింది వెంకీ వారియర్స్ కెప్టెన్ వెంకటేష్ గురించి. క్రికెట్ మ్యాచ్ల లైవ్లకు స్వయంగా హాజరై ఇండియన్ టీంకు సపోర్ట్ ఇస్తూ ఉంటాడు వెంకీ. మేము ఎంత ఎక్సైటెడ్గా ఉన్నామో దానికంటే 10 times ఎక్సైటెడ్గా ఫ్యాన్స్ ఉన్నారు. చాలామంది అడుగుతున్నారు ఎప్పుడు మ్యాచ్ మేము రావచ్చా, టీవీలో చూస్తాము, మిమ్మల్ని చూస్తాం, మీరు బౌలింగ్ చేస్తారా బ్యాటింగ్ చేస్తారా అని అడుగుతున్నారు. సో చాలా క్యూరియస్గా ఎక్సైటెడ్గా ఉన్నారు జనాలు. సో వీఆర్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ అండ్ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ అట్ ద సేమ్ టైం సీనియర్ ఆర్టిస్ట్ సహాయం చేస్తున్నాం. సో ఇట్స్ గుడ్ కాజ్ అండ్ అందరు సపోర్ట్ చేయండి. మొన్నటి IPL 3లో యంగ్ హీరో సిద్ధార్థ్తో కలిసి డెక్కన్ చార్జర్స్ కు సపోర్ట్ కూడా చేశాడు వెంకటేష్. వెంకీ వారియర్స్ లో కెప్టెన్ వెంకటేష్ తో పాటు తరుణ్, మంచు మనోజ్, ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్, కళ్యాణ్ రామ్, వెంకట్, రోహిత్, శ్రీకాంత్ లాంటి యంగ్ హీరోలు తమ నాయకుడికి తోడ్పాటునందిస్తారు. మంచు మనోజ్, తరుణ్, శ్రీకాంత్లే ఈ టీంలో స్టార్ ప్లేయర్లు. వెంకీ వారియర్స్ కి స్పైస్ గర్ల్ అనుష్క. డెఫినెట్లీ వీల్ పుట్ ఇన్ ఆర్ బెస్ట్. ఏదో జోక్గా సరదాగా టైంపాస్ కింద ఆడడం కాకుండా మేము సరదాగా ఎంజాయ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఆడియన్స్ కూడా బాగా ఎంటర్టైన్ అవ్వాలి. అండ్ డెఫినెట్లీ అన్ని సీరియస్ మ్యాచెస్గానే ఉంటాయి. ఏది వీళ్ళని అవుట్ చేయకూడదు, లేకపోతే వీళ్ళకు కొంచెం రన్స్ ఇద్దాం అన్నట్టు ఉండవు. సో అందరూ కలిసి ఎవరి టీం వాళ్ళు గెలవాలని కోరుకునే ఆడతాం.